గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 at 5. అయోధ్య ట్రస్ట్ సమావేశం వాడి వేడిగా సాగింది. చెంపత్రాయ్ రాజీనామాకి ట్రస్ట్ ఆమోదం తెలిపింది. ఇక విరాళాల చోరీకి పూర్తిగా చెంపత్రాయ్దే బాధ్యత అని కూడా ట్రస్ట్ భావించింది. విరాళాల చోరీతో దేశవ్యాప్తంగా ట్రస్ట్కి చెడ్డ పేరు వచ్చింది. సిట్ దర్యాప్తుపై ఇంకొక వైపు సంతృప్తి వ్యక్తం చేశారు ట్రస్ట్ సభ్యులు. అయోధ్య రామ మందిరం ట్రస్ట్ సమావేశం వాడి వేడిగా సాగింది. చెంపత్రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాల్ని ఆమోదించారు. విరాళాల చోరీతో ఆలయ ట్రస్ట్కి దేశవ్యాప్తంగా చెడ్డ పేరు వచ్చిందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్ట్లో కొన్ని లోపాలున్నాయని, వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సభ్యులు సూచించారు. విరాళాల చోరీ క్షమించరాని నేరమని ట్రస్ట్ సమావేశం ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చెంపత్రాయ్ తీరుపై ట్రస్ట్ సమావేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రస్ట్ తరపున అన్ని నిర్ణయాలు చెంపత్రాయ్ తీసుకున్నారని, ఇప్పుడు జరిగిన తప్పులకు కూడా ఆయనే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. విరాళాల లెక్కింపు సిబ్బందిని చెంపత్రాయే నియమించారు అని ట్రస్ట్ వెల్లడించింది. అయితే విరాళాల చోరీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెంపత్రాయ్, అనిల్ మిశ్రా మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. వీళ్ళిద్దరూ సమావేశానికి వస్తే తాము ట్రస్ట్ సమావేశానికి రాబోమని మిగతా సభ్యులు చెప్పారు. విరాళాల చోరీ వ్యవహారంలో సిట్ దర్యాప్తుపై ట్రస్ట్ సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేశారు. చెంపత్రాయ్ స్థానంలో బజ్రంగ్ బాగ్రాని సెక్రటరీగా నియమించే అవకాశాలున్నాయి. విరాళాల లెక్కింపు నిర్వహణలో అక్రమాలు, ట్రస్ట్ సభ్యుల రాజీనామాలతో అత్యవసర సమావేశాన్ని ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్గిరి ఏర్పాటు చేశారు. 5 అంశాలు ఎజెండాగా సమావేశం జరిగింది. ట్రస్ట్ సభ్యుల రాజీనామాలు, సిట్ నివేదిక, ఆలయ నిర్వహణకు సీఈఓ నియామకం తదితర అంశాలపై చర్చించారు. ఆర్థిక నివేదికల ఆమోదం, భవిష్యత్తులో ఆలయ నిర్వహణ అంశాలపై కూడా చర్చించారు. మా ప్రతినిధి గోపి మరింత సమాచారంతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, చాలా వాడి వేడిగా సమావేశం జరిగింది, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు, రాజీనామాల ఆమోదం కూడా జరిగింది. ఇక తదుపరి నిర్వహణ బాధ్యతలు ఎవరికి అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? ఎస్, శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ అయోధ్య రామాలయ విరాళాల చోరీకి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చిన తర్వాత తొలిసారి భేటీ అయింది. సుదీర్ఘంగా ఈ భేటీ 2 గంటలుగా కొనసాగుతోంది. మహంత్ నృత్య గోపాల్ దాస్ ఈ ట్రస్ట్కి సంబంధించిన చైర్మన్ అధ్యక్షతనే ఈ సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా ఈ విరాళాల చోరీ కేసు నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసిన చెంపత్రాయ్ జనరల్ సెక్రటరీ, అలాగే ట్రస్టీ ఇటు అనిల్ మిశ్రా, ఈ ఇద్దరి రాజీనామాలు కూడా ఆమోదించినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ట్రస్ట్ ఒక అధికారిక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ట్రస్ట్ తీసుకున్న నిర్ణయాల్ని వెలువరించబోతోంది. ప్రధాన కార్యదర్శిగా ఇటు మరొక కీలక వ్యక్తి పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా బజరంగ్ లాల్ బాగ్డా, ఈయన ఒక చార్టెడ్ అకౌంటెంట్, విహెచ్పికి సంబంధించిన అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. గతంలో నాల్కో సిఎండిగా చైర్మన్గా పనిచేశారు. సో ఈయనకి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన మరి కాసేపట్లో వెలువడే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ విరాళాల చోరీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఘటనని ముఖ్యంగా ఇట్లాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. అయోధ్య రామ మందిరంలో ఈ విరాళాల చోరీకి గురి కావడం అనేది, దీనికి ఖచ్చితంగా బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలన్న అభిప్రాయాన్ని ట్రస్ట్ సభ్యులంతా కూడా వ్యక్తపరచడం జరిగింది. అలాగే ప్రస్తుతం సిట్ చేస్తున్న దర్యాప్తు పైన కూడా ముఖ్యంగా సంతృప్తిని వ్యక్తం చేస్తూ పారదర్శకంగా భవిష్యత్తులో ఈ ఆలయ నిర్వహణని కొనసాగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించే చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. ఆలయ నిర్వహణకు సంబంధించి గత ఏడాది నిర్వహణ ఖర్చులు, ఆడిట్కి సంబంధించిన వ్యవహారాలతో పాటుగా ఈ చెంపత్రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలు, అలాగే నూతన జనరల్ సెక్రటరీ, ట్రస్టీస్ నియామకం, ఇప్పుడు చెంపత్రాయ్ రాజీనామా చేశారు కాబట్టి ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పించడం, అలాగే జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్, అయోధ్య కలెక్టర్కి కొన్ని ఈ ఆలయ నిర్వహణకు సంబంధించిన బాధ్యతల్ని మరింత ఎక్కువ పారదర్శకంగా నిర్వహించేందుకు ఆయన కొన్ని అధికారాలు ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో పూర్తిగా ఈ అయోధ్య విరాళాల చోరీ చేయడాన్ని ఖండిస్తూనే ట్రస్ట్ సభ్యులంతా కూడా, ముఖ్యంగా ఇటు చెంపత్రాయ్ పాత్ర ఏంటి అన్నదానికి సంబంధించి పోలీసులు, అలాగే సిట్ ఇన్వెస్టిగేషన్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి కాబట్టి ప్రస్తుతానికి ఈ చోరీ ఘటన ఖండిస్తూనే ఇట్లాంటివి జరగకుండా ఉండాల్సింది. అయోధ్య ముఖ్యంగా రాముల వారి భక్తులంతా కూడా ఎంతో నొచ్చుకున్నారు ఈ ఘటనతో అంటూ ముఖ్యంగా ఈ ట్రస్ట్ సమావేశానికి హాజరైన సభ్యులంతా కూడా తమ అభిప్రాయాల్ని ఈ ట్రస్ట్ సమావేశంలో వెల్లబుచ్చడం జరిగింది. సో చాలా కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. నూతన ప్రధాన కార్యదర్శిగా ముఖ్యంగా ఇటు బజరంగ్ లాల్ బాగ్డాను, ఈయన రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి, చార్టర్డ్ అకౌంటెంట్, అలాగే ప్రస్తుతం విహెచ్పికి సంబంధించిన అంతర్జాతీయ
కార్యదర్శిగా ఆయన కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ఒక పారదర్శక నాల్కోకు సంబంధించిన సిఎండి అలాగే చైర్మన్గా కూడా పనిచేశారు. అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో చాలా అనుభవం ఉంది కాబట్టి అతన్ని ఎంపిక చేయాలన్న అభిప్రాయానికి వారు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. సో పారదర్శకంగా ఎంక్వైరీ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా ఈ ట్రస్ట్లో ఉన్న వారు ఎవరి పైన కూడా ఒక చంపత్ రాయ్, అనిల్ మిశ్రా మినహా మిగతా ఎవరిపైన కూడా ఎటువంటి ఆరోపణలు రాలేదు. విరాళాల లెక్కింపు వ్యవహారంలో కానీ ఆలయ నిర్వహణ విషయాల్లో కానీ. ఎందుకంటే అందరూ కూడా వృద్ధులు, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని చాలా నిక్కచ్చిగా పాటించే వ్యక్తులు. సో వారిలో ముఖ్యంగా ట్రస్ట్కి సంబంధించి ఎవరిపై ఆరోపణలు వచ్చినా సరే కఠిన చర్యలు తీసుకోవచ్చన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది. సో మరి కాసేపట్లో అధికారిక మీడియా సమావేశం ద్వారా ట్రస్ట్ యొక్క నిర్ణయాలని వెల్లడించబోతున్నారు. ఇకపై పారదర్శకంగా ఆలయ నిర్వహణ ఉండేందుకు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇక తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సమావేశం రసాభాస్గా మారింది. కేకే కమిటీ సమావేశంలో విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒక వర్గం అభిప్రాయంతో మరో వర్గం విద్యార్థులు ఏకీభవించలేదు. తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి సంఘం నాయకులు వాగ్వాదానికి దిగారు. కోదండరాం, కేశవరావు జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదన్నారు ప్రొఫెసర్ కోదండరాం. విద్యార్థి ఉద్యమ నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పుడు విద్యార్థి సంఘాల స్థాయిలో ఈ మీటింగ్స్ జరుగుతున్నాయని, త్వరలో ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఉంటుందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అవసరమైతే కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడతామన్నారు. 2009 తర్వాత మీరు నిర్వహించిన పాత్రను దృష్టిలో పెట్టుకొని పిలిచినాం తప్ప మీ రాజకీయాలను చూసి మేము ఎవ్వరిని కూడా ఇక్కడికి పిలవలేదు. ఆ రోజు చేసిన ఉద్యమ కార్యాచరణను ప్రపంచానికి చూపెట్టడానికి ఇది ఒక సందర్భం అనుకున్నాం. ఆనాడు జరిగినటువంటి విద్యార్థుల త్యాగాన్ని ఎజెండా మీద నిలబెట్టడానికి ఇది ఒక అవకాశం అని మేము భావించినాం. కానీ ఇంతటి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తమ భవిష్యత్తుకు సంబంధించి తమకున్న ఆవేదనను ఇక్కడ నిలబెడతారు, ప్రపంచానికి తెలియజెప్తారని పిలిచినాం. కానీ ఎవరో ఒక రాజకీయ పార్టీల తరఫున వచ్చి కొట్లాడటానికి మేము మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు. అది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అన్నా కానీ మీరెవ్వరు కూడా మీ రాజకీయాలను పక్కన పెట్టి, కమిటీకి చెప్తున్నారు మీ రాజకీయాలను పక్కన పెట్టి గుర్తించండి అని. మీకు కూడా మేము చెప్తున్నాం, మీ రాజకీయాలను పక్కన పెట్టి ఉద్యమానికి సంబంధించిన విశేషాలను చెప్పండి. ఉద్యమంలో మీకు పాల్గొన్నటువంటి విద్యార్థులకు ఏం చేయాలో చెప్పండి. ఇలా కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారిని కూడా గౌరవించుకోవాలని చెప్పి మేము దీంట్లో వారిని కూడా ఇన్విటేషన్ పెట్టినాం. అవసరమైతే వారిని పోయి కలుస్తాం. కిషన్ రెడ్డి గారిని కూడా, ఎవరు కిషన్ రెడ్డి గారు ఉద్యమకారుడు కాదా మాకు తెలియదా? సుష్మా స్వరాజ్ కాదా? సుష్మా స్వరాజ్ అంటే తెలంగాణ జేఏసీ మీటింగ్లు పెట్టిన వాళ్ళం మేము. అది ఇది పార్టీ మీటింగ్, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత కదా ఆల్ స్టూడెంట్స్ మీటింగ్ ఇది. మీరు దాన్ని ఆ హింట్ని తీసుకోవట్లే. ఇప్పుడు ఏదో ఇక్కడికి వస్తే మనం ఏదో కొట్లాడుకుంటే పోయే సందేశం ఎటు పోతుంది అనేది. ఉస్మానియా యూనివర్సిటీ అంత క్రెడిబిలిటీ ఉన్న యూనివర్సిటీ ఇండియాలో ఉందా? మనం చేసే చర్చ రేపు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వస్తున్నారు. రేపు వాళ్ళు మిమ్మల్ని ఫాలో కావాలంటే మీరిచ్చే సూచనల కంటే మెరుగైన సూచనలు ఇవ్వాలని కోరుతున్నాము. ఉద్యమకారులకు ప్రభుత్వం సాయం చేయాలన్నారు పిడమర్తి రవి. 250 గజాల స్థలం, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలతో పాటు ఫ్యూచర్ సిటీలో జాగా ఇవ్వాలన్నారు. మేజర్గా వాళ్ళు ఇస్తానన్నటువంటి 250 గజాల స్థలంతో పాటు పెన్షన్, ఇంకా చాలా రకాలుగా విద్యా సంస్థలలో పిల్లలకు, తర్వాత హైదరాబాద్ నగరంలో ఫ్యూచర్ సిటీలో లాంటి ప్రాంతాల్లో కూడా స్థలాలు ఇవ్వాలని అన్నారు. మొన్న జూపల్లి కృష్ణారావు గారు చెప్పిన మాట కూడా అదే. అట్లనే ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని ఈ సమావేశం ద్వారా విద్యార్థులు కోరారు. టీఆర్ఎస్కు సంబంధించిన విద్యార్థి విభాగం వాళ్ళు గతంలో మేము ఇంతమందికి ఇచ్చినాం, మీరు ఏం ఇస్తారో చెప్పండి అని అడగడం జరిగింది. అది గొడవ కాదు, మామూలుగా విద్యార్థి సంఘాలలో ఉండేది. అది గొడవ కాదు. మళ్ళీ అందరు సర్దుబాటు అయింది, అందరు కూర్చొని మాట్లాడుకున్నాం.
అన్ని సంఘాలు వచ్చిన వాళ్ళందరూ కూడా అభిప్రాయం చెప్పారు. సంచి తర్వాత కూడా రెండో సమావేశం కూడా ఉంటుంది. దాంట్లో కూడా ఇంకేమైనా ఉంటే అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సమావేశంలో జరిగిన గొడవ విషయం తెలిసిందే. బట్ ఎండ్లో ఏదన్నా కంక్లూజన్కి వచ్చారా? మరోవైపు పిడమర్తి రవి కొన్ని డిమాండ్స్ పెడుతున్నారు. అలానే అద్దంకి దయాకర్ ఇటు కేసీఆర్ కానీ కిషన్ రెడ్డిని కానీ కలిసే ఛాన్స్ ఉందంటున్నారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇదొక ప్రైమరీ మీటింగ్. ఇది ఉద్యమకారులను గుర్తించే దశలో ఇదొక ప్రైమరీ మీటింగ్. దాంట్లో తెలంగాణ ఉద్యమ మలి దశలో 2009 నుంచి చాలా క్రియాశీలక పాత్ర పోషించిన ఓయి విద్యార్థి జేఏసీలు, విద్యార్థి సంఘాలతో ఈరోజు కేకే కమిటీ భేటీ అయింది. కేకే కమిటీలో కేశవరావుతో పాటుగా కోదండరాం, అద్దంకి దయాకర్, రాముల్ నాయక్ వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా విద్యార్థులతో భేటీ అయ్యారు. ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు, రాజకీయ జేఏసీతో అప్పుడు అనుబంధంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యాయి. ఇప్పుడు బీఆర్ఎస్వి కానీ, అప్పుడు టీఆర్ఎస్విగా ఉన్న బీఆర్ఎస్వి కానీ, దాని తర్వాత ఎన్ఎస్యుఐ, అట్లాగే బీజేవైఎం, ఏబీవీపీ వీళ్ళన్నీ కూడా హాజరయ్యాయి. పీడిఎస్యు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఈ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఒకటే డిమాండ్ చేశాయి. 10 ఏళ్ళుగా ఉద్యమకారులను పట్టించుకోలేదు కాబట్టి సో ఇప్పుడు ఏం చేయబోతున్నారో ఒక రోడ్ మ్యాప్ మాకు కావాలి అనే దానిపైన కొంత వాగ్వాదం జరిగింది. గతంలో బీఆర్ఎస్ చేసిన పనులను బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు చెప్పుకునే క్రమంలో మిగతా వారు అభ్యంతరం తెలిపారు. ఆ ఒక్క చిన్న వాగ్వాదం తప్పితే మిగతా అంతా కూడా ఇదొక రోడ్ మ్యాప్లా ఉండాలి. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశాన్ని ప్రతి జిల్లా యూనివర్సిటీస్ విద్యార్థులు కూడా, పూర్వ విద్యార్థులైనా విద్యార్థి సంఘ నాయకులైనా కొంత దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో దానికి సంబంధించిన రోడ్ మ్యాప్కి సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చేలా ఉండాలి అనేది అద్దంకి దయాకర్ కానీ, కోదండరాం కానీ వారికి సూచించారు. సో దాని తర్వాత అంతా కూడా కూల్గా జరిగింది. ఇక్కడ 4 అంశాలు ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను చేయబోతున్నారు. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ని ప్రిపేర్ చేస్తున్నారు. ముందుగా 69, దాని తర్వాత 72, 1996, 2001, దాని తర్వాత 2009 ఈ సంవత్సరాల్లో జరిగిన ఉద్యమకారులు సో వీళ్ళను గుర్తించే క్రమంలో ఒక 4 దశల్లో ముందుకు వెళ్ళాలనేది అయితే కేకే కమిటీ భావిస్తుంది. దానిలో ముందుగా మరణించిన వారు 1969 ఉద్యమంతో పాటుగా 2009 మలిదశ ఉద్యమంలో చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు చాలామంది కాల్పులకు బలయ్యారు. సో వాళ్ళందరినీ మొదటి దశ గుర్తింపు, మొదటి స్టేజ్ 1గా తీసుకుంటున్నారు. దాని తర్వాత తీవ్రంగా గాయపడ్డవారు, ఆందోళనలో తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా గాయపడ్డ వారిని 2వ దశగా, దాని తర్వాత 3వ దాంట్లో కేసులైన వారు, జైలుకు వెళ్ళిన వారు వీళ్ళందరినీ కూడా 3వ దశగా, 4వ దశలోనేమో ఉద్యమంలో పాల్గొన్నవారు, బంధులు, రాస్తారోకల్లో పాల్గొన్నవారు వీళ్ళందరినీ కూడా గుర్తించే ప్రక్రియ చేపట్టబోతున్నారు. సో మొత్తానికైతే ఒక రోడ్ మ్యాప్ను ఫస్ట్ అయితే క్రియేట్ చేయాలి. ఈ సరైన గడువులు 180 రోజుల నుంచి సంవత్సరం లోపల దీన్ని పూర్తి చేయాలనేది అయితే కేకే కమిటీ భావిస్తున్న నేపథ్యంలో ఒక విద్యార్థి సంఘాలే కాదు, అన్ని రాజకీయ పక్షాలు, రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలను అభిప్రాయంలోకి తీసుకుంటున్నారు. ఎస్ ప్రభాకర్, ఇక బీసీ అస్త్రంతో కూటమిని టార్గెట్ చేయడానికి సిద్ధమైంది వైసీపీ. వచ్చే నెలలో విజయవాడలో ఆ పార్టీకి చెందిన బీసీ నేతలంతా సమావేశం కాబోతున్నారు. జోనల్ స్థాయి నుంచి ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసే వ్యూహాన్ని రచించబోతున్నారు. బీసీలకు పథకాల్లో అన్యాయం జరుగుతోంది అంటున్నారు వైసీపీ నేతలు. మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా పైన నిలదీయాలని నిర్ణయించారు. ఇప్పటికే కాపుల అంశంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దళిత, క్రిస్టియన్స్ రిజర్వేషన్స్ పై కూటమి వైఖరి ఏమిటంటూ జగన్ నిలదీసి అడుగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి అంశంపైన కూడా నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. బీసీల్లో డిప్యూటీ సీఎం అయ్యే అర్హత ఉన్న నేత ఒక్కరు కూడా లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 52% బీసీలుంటే 25% ఎస్సీలున్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మాకు రావాల్సిన బలహీన వర్గాలకు చెందవలసిన అన్యాయంగా మా మీద చేస్తున్న దాడులు అవ్వచ్చు, మాకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, మాకేం చెప్పాడు, మేనిఫెస్టోలో ఏం పెట్టాడు, మమ్మల్ని ఏ విధంగా మోసం చేశాడు అన్న దాని మీద ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి వచ్చే నెలలో విజయవాడ నగరంలో బీసీ నేతలందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో జోనల్ వారీగా ఈ కార్యాచరణ తీసుకెళ్ళబోతా ఉన్నాం. జోనల్ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయిగా తీసుకువెళ్ళి బలహీన వర్గాల అందరం ఒక్కటే, ఒక్క తాటి మీదకి వస్తాం.
బీసీ అస్త్రంతో వైసీపీ పోరుబాటుకు సంబంధించిన అప్డేట్స్, అలాగే వైసీపీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, దీనికి సంబంధించి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నాగరాజు, వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇలా బీసీ ముఖ్య నేతలకు సంబంధించిన సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలను ప్రధానంగా ఏదైతే బీసీల మీద జరుగుతున్న దాడులు, అదేవిధంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా చర్చించడం జరిగింది. ఈ చర్చించిన తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా నేతలంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. దానిలో ప్రధానంగా వచ్చే నెలలో బీసీ నేతలందరూ కూడా, ముఖ్య నేతలతో పాటు బీసీ నేతలందరూ కూడా ఒక సమావేశం విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత తేదీ, అదేవిధంగా వేదిక కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా బీసీల మీద జరుగుతున్న దాడులు, కూటమి వచ్చిన తర్వాత గత 2 ఏళ్ల కాలంలో జరిగిన దాడులను కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అదేవిధంగా ఎదుర్కొంటున్న సమస్యలు, కూటమి అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన బీసీలకు ఇచ్చిన హామీలు, అందులో ప్రధానమైనవి రిజర్వేషన్స్ కావచ్చు, అదేవిధంగా ఇంకా చాలా వాటికి కూడా ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ బీసీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా బీసీలకు సంబంధించిన రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని కావచ్చు, ఇలాగ అనేక హామీలను కూడా కూటమి ఇచ్చింది. వాటిలో ఏమైనా హామీలను అమలు చేశారా, అమలు చేయకపోతే వాటన్నిటిని కూడా ఏ విధంగా అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలి అన్న అంశాల మీద కూడా చర్చించారు. ప్రాథమికంగా ఇప్పటికే అనేక అంశాల మీద వైసీపీ కూటమిని ఇరుకును పెట్టే విధంగా కూడా ప్రవర్తిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో జరిగిన డిఎస్సీ విషయంలో కావచ్చు, ఆ విధంగా తర్వాత సాయికృష్ణ జరిగిన మిస్సింగ్ కేసు విషయంలో కావచ్చు, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ఉద్యమిస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా బీసీల సమస్యలకు కూడా ప్రధానంగా, ఎందుకంటే రాష్ట్ర జనాభాలో అత్యధికంగా బీసీలు ఉన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రత్యేక రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పి కూటమి నేతలు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మరొకసారి గుర్తు చేసి వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే విధంగా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే ఇలా బీసీ నేతలు, ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో చర్చించారు. అందుకు అనుగుణంగానే వచ్చే నెలలోనే ప్రాథమికంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత పోరాటాన్ని కూడా ఏ విధంగా చేయాలి అనే దాని మీద కూడా జోనల్ స్థాయిలోనూ, అదేవిధంగా నియోజకవర్గాల స్థాయిలోనూ ఈ పోరాటం ఉండే విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా క్షేత్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలనేది బీసీకి సంబంధించిన నేతలంతా కూడా ఇవాళ సమావేశంలో చర్చలు జరిగింది. అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించారు. ప్రాథమికంగా నిర్వహించాల్సిన సమావేశం వచ్చే నెలలో విజయవాడ వేదికగా కూడా ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఇరుకుని పెట్టే విధంగా కూడా ఈ కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పేసి వైసీపీ నేతలంతా కూడా చర్చించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానమైన సమస్యలతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కూడా ఈ కార్యాచరణ ఉండబోతుంది. ఈ కార్యాచరణలో ఏ విధంగా ఉద్యమ రూపం ముందుకు తీసుకువెళ్ళాలి అనేది రానున్న సమావేశాల్లో చర్చించి క్షేత్రస్థాయిలో అయితే ప్రాథమికంగా అయితే జోనల్ స్థాయి, అదేవిధంగా నియోజకవర్గాల స్థాయిలో ఈ ఉద్యమాలు ఉండాలి అనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా క్షేత్రస్థాయిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది రానున్న సమావేశాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కమింగ్ టు 4th న్యూస్. తిరుపతి జిల్లాలో అవిలాల భూ వివాదం చినికి గాలివానలా మారుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు క్రమంగా పెరుగుతుంది. పులివర్తి నాని వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎపిసోడ్ క్రమంగా ముదురుతోంది. ఎమ్మెల్యే నాని అరెస్ట్కి వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే డిమాండ్తో తిరుపతి ఎస్పీ ఆఫీస్ దగ్గర ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్పీని కలిసి మెమరాండం ఇచ్చేందుకు యత్నించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నేతల తీరుపై అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ అసహనం వ్యక్తం చేశారు. వినతి పత్రం తీసుకుంటామని చెప్పినా వైసీపీ నేతలు మొండిగా వ్యవహరించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, పొలిటికల్ గా ఈ ఇష్యూ ఎలాంటి టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? వైసీపీ నేతల డిమాండ్స్ ఏంటి? వైసీపీ నేతల డిమాండ్ అంతా ఒకటే. ఎమ్మెల్యే పులివర్తి నాని చెవిరెడ్డి ఫ్యామిలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ అయింది. కాబట్టి ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలోని 7 పోలీస్ స్టేషన్లో నానిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేసి ఇప్పటివరకు పోలీసులు ఎక్కడా కూడా కేసు నమోదు చేయకపోవడాన్ని తప్పుపడుతూనే ఈరోజు పీజీఆర్ఎస్లో ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించేందుకు పెద్ద నిరసన ర్యాలీ నిర్వహించే ప్రయత్నం అయితే వైసీపీ చేసింది. చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు కూడా భారీ ర్యాలీ ప్రారంభానికి ముందు నుంచే అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే పీజీఆర్ఎస్ నిర్వహించే డిపిఓ దగ్గరికి వెళ్ళే సమయంలోనే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు, గేట్లు వేశారు. పోలీసులను పెద్ద ఎత్తున ప్రతిఘటించే ప్రయత్నము వైసీపీ క్యాడర్ కూడా చేసింది. అయితే ఆ గేటు మధ్య బైఠాయించిన
వైసీపీకి సంబంధించిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోలీసుల తీరును, ఎస్పీ తీరును తప్పుపడుతూ రోడ్డుపై బైఠాయించడము, చాలాసేపు నినాదాలు చేస్తూ దాదాపుగా గంటకు పైగానే అక్కడే బైఠాయించడంతో పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే 5 మందిని మాత్రమే ఎస్పీని కలిసేందుకు లేదంటే విజ్ఞప్తి ఏది తమ వినతిపత్రం ఉందో ఆ వినతిపత్రం సమర్పించేందుకు అనుమతిస్తామని పోలీసులు చెప్పినా అక్కడే కూర్చొని బైఠాయించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు ఏకంగా అడిషనల్ ఎస్పీ గేటు వద్దనే తమకు వినతిపత్రం సమర్పించండి, లోపలికి వెళ్లేందుకు వీల్లేదు అని కారాఖండిగా చెప్పడంతోనే వైసీపీ కార్యకర్తలకు మరోవైపు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది. ఆ తర్వాత తోపులాట కూడా జరిగిన పరిస్థితి. ఆ తర్వాత వైసీపీకి సంబంధించిన నేతలతో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించడంతో ఈ వివాదం ఈరోజు సద్దుమణిగింది. అయితే ఈ వివాదానికి ప్రధాన కారణము చంద్రగిరిలో 2024 ఎన్నికల ముందు ఏ రకమైనటువంటి పొలిటికల్ హీట్ పెరిగిందో ఇది స్థానిక సంస్థలకు ముందే ఆ రకమైన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నట్టు స్పష్టమవుతుంది. ఎమ్మెల్యే నాని వర్సెస్ చెవిరెడ్డిగా ఇప్పటికే స్థానిక సంస్థలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దీనంతటికీ కారణం ఈ మధ్యనే వెలుగులోకి వచ్చినటువంటి అవిలాల భూ వివాదం. ఈ భూ వివాదం తర్వాత పెద్ద ఎత్తున చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నాని అక్రమాలకు పాల్పడుతున్నాడని వైసీపీ ఆరోపిస్తుంది. అట్లాగే చెవిరెడ్డి ఫ్యామిలీ ఏ రకంగా అక్రమాలు చేసిందో అన్నీ బయటకు తీసి చెవిరెడ్డిని తిరిగి జైలుకు పంపడమే తన టార్గెట్ అంటూ నాని చేసిన కామెంట్స్తో పెద్ద ఎత్తున 2 వైపుల నుంచి మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితుల్లో చంద్రగిరితో పొలిటికల్ వార్ అయితే పీక్స్కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా చెవిరెడ్డి వర్సెస్ నానిగానే ప్రస్తుతం అయితే ఫైట్ కొనసాగుతోంది. థ్యాంక్ యూ రాజు. సిఐ నాగరాజు విచారణ ఎక్కడ? రాజమండ్రిలోనా, విజయవాడలోనా? కోర్టు ఏం చెప్పింది, సిట్ ఏమంటోంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరగా కోర్టు 8 రోజులు అనుమతించింది. కస్టడీకి కోర్టు షరతులు విధించడంపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆడియో, వీడియో రికార్డింగ్ తో విచారణ చేసేలా ఆదేశాలు ఇచ్చింది కోర్టు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలంటూ షరతు విధించింది. ఈ 3 షరతులను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్కు వెళ్లింది సిట్. విజయవాడలో విచారణ చేసేలా పర్మిషన్ కోరుతోంది. సిట్ వాదనలపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు సిఐ నాగరాజు. కింది కోర్టు షరతుల ప్రకారం కస్టడీకి ఇవ్వాలంటూ సిఐ నాగరాజు తరపు లాయర్ కోరారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఈ కేసు అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం సిఐ నాగరాజును 12 రోజుల పాటు సిట్ కస్టడీ కోరింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 8 రోజుల పాటు సెకండ్ ఏజీఎంఎఫ్సి కోర్టు ఇచ్చినటువంటి 8 రోజుల కస్టడీకి సంబంధించి ఎప్పుడు కస్టడీలో తీసుకుంటారనే దానికి సంబంధించి మొత్తం ఒక మిస్టరీగానే కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకమైనది, సిఐ నాగరాజు సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఆరోపణలు ఎదుర్కొన్నారు, అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతని నుంచి విచారించాల్సి ఉంది కాబట్టి, అతని నుంచి కీలక వివరాలు రాబట్టవలసి ఉంది కాబట్టి అనుమతి ఇవాళ కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ కోర్టు ఇచ్చినటువంటి అనుమతిపైనే ప్రస్తుతం సిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో ఇప్పటికే మొన్న 2 రోజుల క్రితం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ప్రస్తుతం ఆ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. ప్రధానంగా కోర్టు ఏవైతే కొన్ని షరతులు విధించిందో వాటికి వ్యవహారంలోనే తమకు అభ్యంతరాలు ఉన్నాయని ప్రధానంగా సిట్ చెప్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించాలని చెప్పడం, ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పడం, న్యాయమూర్తులను అనుమతించాలని చెప్పడం, అలాగే ఏ రోజుకి ఆ రోజు సీసీ ఫుటేజ్ కావచ్చు, ఆడియో వీడియో రికార్డింగ్ మొత్తాన్ని కూడా కోర్టుకు అందజేయాలని చెప్పడం లాంటి అంశాలను పైన వారు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే అనేక కోర్టు కేసులకు సంబంధించి ఈ వ్యవహారంలోనే ఇటు సిఐ నాగరాజు తరపు న్యాయవాదులు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు. అనేక కోర్టు కేసులు ఉన్నాయి. అలాగే గతంలో డీకే బస్సు వర్సెస్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కావచ్చు, అలాగే చిదంబరం వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి కేసుల్లో కావచ్చు, ఏపీలో జరిగినటువంటి పివి మిథున్ రెడ్డికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కేసుల్లో కావచ్చు, ఇలాగే అనుమతులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ వ్యవహారంలో సిట్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుందో తమకు అర్థం కావడం లేదంటూ కూడా నాగరాజు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. అయితే ఈరోజు కోర్టు తీసుకునేటటువంటి డెసిషన్ ఆధారంగానే సిఐ నాగరాజు సంబంధించినటువంటి కస్టడీ వ్యవహారంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. మరికొద్దిసేపట్లోనే ఆర్డర్స్ వెలువడబోతున్నాయి. రైట్ వసంత్, మరోవైపు లాక్